అందరికీ నమస్కారం. లోకోస్ మొబైల్ యాప్ ద్వారా గ్రామ సంఘం మరియు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జెండర్ కార్యక్రమాలను మనం నమోదు చేయవచ్చు. విఓఏల యొక్క లాగిన్ ఉపయోగించి మనం మీ యొక్క పిన్ నంబర్ ద్వారా లోకోస్లో యథావిధిగా లాగిన్ కండి. తర్వాత మనకు రోల్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రోల్ చేంజ్ చేసుకునే క్రమంలో మీకు పైన వరుసలో చూపించిన విధంగా ఈక్వల్ అనే యొక్క ఐకాన్ పైన క్లిక్ చేయండి. తద్వారా మనం గ్రామ సంఘం మరియు స్వయం సహాయక సంఘాల్లో నిర్వహిస్తున్నటువంటి జెండర్ కార్యక్రమం యొక్క వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. ఆ కార్యక్రమాలు ఎలా నమోదు చేయాలి, జెండర్ పాయింట్ పర్సన్ని ఎలా ఎంచుకోవాలి అనే అంశాలను మనం ఇప్పుడు చూద్దాం. మనం ఈక్వల్ అనే ఐకాన్ని టచ్ చేసిన వెంటనే మీకు 2 ఆప్షన్స్ చూపిస్తాయి. అందులో మీరు బ్లాక్ క్యాడర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం గమనించవచ్చు, స్క్రీన్లో ఎస్హెచ్జి ఐఎం ప్రొఫైల్ రిపోర్ట్ కనబడతా ఉంది, విఓ ఐఎం ప్రొఫైల్ రిపోర్ట్ కనబడతా ఉంది. ఇన్స్టిట్యూషనల్ మెకానిజంకి సంబంధించినటువంటి వివరాలను మనం ఇందులో నమోదు చేస్తాం. సంఘాలు మరియు గ్రామ సంఘాలకు సంబంధించిన సమాచారం, అదేవిధంగా సోషల్ యాక్షన్ రిపోర్ట్, తర్వాత సఖీ మంచ్ అంటాం. అంటే మనం గ్రామ సంఘం ఆధ్వర్యంలో జెండర్ ఫోరం అనేది నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను అన్నీ కూడా మనం నమోదు చేస్తాం. మనం క్రింది వరుసలో గమనించండి, హోమ్ ప్రక్కన మనకు ఐఎం ప్రొఫైల్ అనేది ఉంది. ఫస్ట్ మనం ఈ ఐఎం ప్రొఫైల్ ద్వారా మొదట మనం సూచించినట్టుగా సంఘం, గ్రామ సంఘం, సిఎల్ఎఫ్ యొక్క ప్రొఫైల్స్ ఎంట్రీ కోసం ఇవ్వబడింది. మొదటగా మీ గ్రామ సంఘం యొక్క వివరాలను ఎంట్రీ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకు చూపిస్తూ ఉంది ప్రియదర్శిని జిఐఎస్. ఇక్కడ పక్కన మనకు ఒక పెన్సిల్ మార్క్ ఉంది, తర్వాత సబ్మిటెడ్ ఉంది. అంటే ఈ గ్రామ సంఘం యొక్క ప్రొఫైల్ను వీళ్ళు పూర్తి చేశారని అర్థం. తర్వాత మనం ఎస్హెచ్జిని గమనించినట్లయితే మీరు ఎస్హెచ్జిని క్లిక్ చేయగానే మీ గ్రామ సంఘంలోని అన్ని సంఘాల లిస్టును మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకటి స్టార్టింగ్లో చైతన్య అని ఉంది, పక్కన సబ్మిటెడ్ ఉంది, అంటే ఎంట్రీ చేసి ఉన్నారు. ఇక్కడ శ్రీ సాయి ఎస్హెచ్జిని గమనించండి, మీకు పెండింగ్ చూపిస్తూ ఉంది. మనం ఇప్పుడు పెండింగ్ని క్లిక్ చేయడం ద్వారా ఆ సంఘం యొక్క వివరాలను ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్రీ సాయి సంఘం యొక్క వివరాలను ఎంట్రీ చేద్దాం. ఇక్కడ సంఘం పేరు ఆల్రెడీ డిస్ప్లేలోకి వచ్చింది. మనకు కింద ఒక ప్రశ్న అడుగుతూ ఉంది. ఆ ప్రశ్నకు మనం సరైన సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఎన్ని రకాలైనటువంటి శిక్షణలు ఈ సంఘానికి అందాయి అని చెప్పేసి మనం అక్కడ సెలెక్ట్ క్లిక్ చేసుకొని డ్రాప్ డౌన్ మెనూ డిస్ప్లే అవుతుంది. అందులో మాడ్యూల్ వైజ్గా మనకు 1, 2, 3 అట్లా మొత్తం 6, 17 వరకు అంశాలు ఇందులో మనకు స్పష్టంగా ఉన్నాయి. మనం సంఘాలకు ఇచ్చినటువంటి శిక్షణలకు సంబంధించిన అంశాలను మనం టిక్ చేసి సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. మనకు సెర్ప్ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి జెండర్ కార్యక్రమాల పైన నాణ్యమైన శిక్షణలు మనం అందించడం జరిగింది. కావున ఇచ్చినటువంటి శిక్షణలకు సంబంధించి మీరు అన్ని అంశాలను టిక్ చేయండి. మీకు ఎడం వైపు పక్కన బాక్స్లో చూపించిన విధంగా మనం టిక్ చేయడం ద్వారా అవన్నీ కూడా సెలెక్ట్ కాబడతాయి. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇక్కడ ఈ పర్టికులర్ శ్రీ సాయి గ్రూప్కి అన్ని రకాల శిక్షణలు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మనకి రెండవ ప్రశ్న, జెండర్ పాయింట్ పర్సన్ ఎంపిక అయిందా అవలేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ జరిగింది కాబట్టి మనం ఎస్ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కింద మనకి ఆ జెండర్ పాయింట్ పర్సన్ యొక్క వివరాలను కూడా అడుగుతుంది. అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క పేర్లు మనకు డిస్ప్లే వస్తాయి. అందులో మీరు ఏ సభ్యురాలని అయితే జెండర్ పాయింట్ పర్సన్గా సంఘం తీర్మానం చేసిందో ఆ సభ్యురాల్ని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఆ జెండర్ పాయింట్ పర్సన్కి యొక్క ఎంపిక అనంతరం వారికి ఏ రకమైనటువంటి శిక్షణలు మనం అందించామనే అంశాన్ని కూడా ఇక్కడ సూచిస్తుంది. మీరు ఆ మాడ్యూల్స్ని కూడా మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చూపించిన విధంగా స్క్రీన్లో మీరు అన్నీ కూడా సెలెక్షన్ చేసుకోండి. ఈ సెలెక్షన్ పూర్తి అయిన తర్వాత మనకు క్రింద బాటంలో 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సెలెక్షన్ చేస్తూ ఉన్నాం. కింద మనకు ఒకటి సేవ్ ఆప్షన్ ఉంది, సబ్మిట్ ఆప్షన్ ఉంది. సేవ్ అనగానే మన మొబైల్లో ఆ డేటా సేవ్ అవుతుంది. మనం ఎప్పుడైతే సబ్మిట్ చేసామో ఆ డేటా ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. అంటే మనం రిపోర్ట్స్లోకి ఈ వివరాలు అనేది కూడా
వెళ్ళిపోతాయి. ఈ రకంగా మనం కింద మనం గమనించవచ్చు, మనకు రైట్ టిక్ మార్క్ వచ్చింది. అంటే బేసిక్ డీటెయిల్స్ జెండర్కి సంబంధించిన అన్నీ కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రకంగా మనం ప్రతి ఎస్హెచ్జి యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గమనించండి, శ్రీ సాయి సంఘం యొక్క డేటా ఎంట్రీ అయింది, సబ్మిటెడ్ అని మీరు చూడవచ్చు. ఈ రకంగా మనం మన గ్రామ సంఘంలో ఉన్నటువంటి అన్ని సంఘాల యొక్క బేసిక్ డీటెయిల్స్ను ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే పెన్సిల్ మార్కును ఉపయోగించి మనం మళ్ళీ ఆ సంఘం యొక్క సమాచారాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు ఏదైనా సమాచారాన్ని మార్చుకోవాలనుకుంటే కనుక ఆ సంఘం వద్దకు వెళ్ళి మార్చుకోవచ్చు. ఈ వీడియో వివోఏలు అందరికీ చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ వీడియోని వివోఏలు అందరికీ షేర్ చేయండి. మిగతా ఆప్షన్స్ని ఎలా చేయాలనే అంశాన్ని మనం మరొక వీడియోలో నేర్చుకుందాం. ధన్యవాదాలు.